గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని విమర్శించారు. జగన్ తన బాబాయ్ హత్య కేసులో రోజుకో మాట మార్చారని అన్నారు. వైసీపీ నేతలు మైనింగ్, ఎక్సైజ్ శాలను స్వార్థం కోసం వాడుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక వల్ల ప్రభుత్వంకు నష్టం వచ్చిందన్నారు. అయినప్పటికీ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో ఫ్రీ సాండ్పై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకి అందుబాటులో ఉండాలనే విధంగా శాండ్ పాలసీ అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రీచెస్ను ఓపెన్ చేయిస్తున్నాం. అట్లాగే డీసిల్టేషన్ పాయింట్స్ని ఓపెన్ చేయిస్తున్నాం. కలెక్టర్స్ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి, డేలెస్ కమిటీస్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే మొత్తం మానిటర్ చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఎక్కడన్నా ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. అలాగే ఎక్సైజ్లో కూడా ఈరోజు గత ప్రభుత్వంలో చేసినటువంటి విధానం మీ అందరూ చూశారు. దాదాపు 1500 కోట్ల పైనే స్కామ్ చేశారు అని చెప్పి ఇవాళ కేసులు కూడా నమోదైనవి. ఇవాళ మేము వచ్చిన తర్వాత పాలసీ తీసుకున్నాం. ఎందుకంటే గతంలో బ్రాండ్స్ ఉండే కాదు, వాళ్ళు ఏది చెప్తే అది ఆన్లైన్ సిస్టమ్ మొత్తం తీసేశారు. వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ని అవైలబిలిటీలో పెట్టడం, ఎన్ఫోర్స్మెంట్ వింగ్ లేకుండా చేయటం, పనికిరాని బ్రాండ్స్ పెట్టి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు. అనేక మంది మరి వేల మంది చనిపోయారు. చాలామంది కిడ్నీలు, లివర్లు, అట్లాగే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి చాలామంది ఇవాళ ఇంకా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. లక్షలాది మంది ఉన్నారు. అందుకనే ప్రభుత్వం వచ్చిన వెంటనే టోటల్ అన్ని బ్రాండ్స్, మల్టీనేషనల్ బ్రాండ్స్ మాత్రమే అవైలబిలిటీలో తీసుకొచ్చాం. అట్లాగే మరి నిన్న అమరావతి విషయంలో అక్కడ ఎస్టిమేట్లు పెంచేశారు, దోపిడీ చేస్తున్నారని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నాం. ఇవాళ అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చి, రైతులు అక్కడ ఇంకా భవిష్యత్తు అవసరాలకు కూడా మేము ఇస్తానని ముందుకు వస్తూ ఉంటే వాళ్ళని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తాము. దయచేసి ఇవన్నీ కూడా మనం గమనించాల్సినటువంటి విషయాలు ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. ప్రజలకి